ఈ నెల 17 తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 కలశములతో పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు సామూహిక శ్రీ రామ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆషాఢమాసం ప్రారంభం మొదలుకొని సోమవారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహించుకొని ముగింపు కార్యక్రమం పలికారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ వారాహి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ వారాహి మాత ఉత్సవ విగ్రహములకు పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి షడోపచార పూజలు నిర్వహించి మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి శ్రీ వారాహి మాత బీజాక్షరాలతో హోమం మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు, అమ్మవారికి ఒడిబియ్యం పోసి మంగళహారతులు పాడి ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్లు మాట్లాడుతూ ఈ నెల 17 తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 కలశములతో పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహికంగా శ్రీ రామ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అడిగిన వెంటనే కోరికలు తీర్చే బోలాశంకరుడు శ్రీ సత్యసాంబశివ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, బ్రాహ్మణులపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, యమ వెంకటేశ్వర్లు, బ్రాహ్మణులపల్లి దేవిదత్తు, నూక రవిశంకర్, బ్రాహ్మణులపల్లి శివప్రసాద్, పొద్దుటూరు నాగప్రసాద్, పులిగిల్ల శ్రీనివాస్, వెంకన్న, రమేష్, భవానీ, శివపార్వతి, మంగ, రజని, విజయలక్ష్మి, సూర్యకళ, పద్మ, కవిత, నీలిమ, కనకరత్నం, జగదీశ్వరి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.